ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూర్వం రోజుల్లోనండి ఏ కూరగాయలు లేక కంది బద్దల పచ్చడి చేసేవారుగా ఎట్లాంటివన్నీ. మరి బొబ్బర్ల పచ్చడి ఎందుకు చేయకూడదు? కాబట్టి హై ప్రోటీన్ బొబ్బర్లు, బాగా ఇందులో 25% ప్రోటీన్ ఉంటుంది. బొబ్బర్లో తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ అనేది 350 మైక్రోగ్రాముల పైన. అందుకని అనేక పోషకాలు బాగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మరి బొబ్బర్లతో గుగ్గిళ్ళు, బొబ్బర్లతో మొలకలే తెలుసు. బొబ్బర్లతో రొట్టె పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. అలసంద కాయల పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అలసంద కాయల ముక్కలు 1 కప్పు, పచ్చి మామిడికాయ తురుము 1/2 కప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, పచ్చి నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 6, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర ఈ 3 వేసి వేగనిస్తాం. అవి వేగిన తర్వాత అందులో నువ్వులు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు ఆ మేగడలో ఇవి కూడా వేగనివ్వాలి. వాటిని పక్కన పెట్టుకుంటాం. అట్లాగే మనం ఫ్రెష్గా అలసంద కాయలు మార్కెట్లో దొరికినప్పుడు వాటిని చక్కగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వాటిని నాన్ స్టిక్ పాత్రలో వేసాం. పచ్చి మామిడికాయ తురుము కూడా వేసేసాం. పులుపుకి చింతపండు బదులుగా మామిడికాయ తురుము బాగుంటుంది అనమాట. ఒకసారి అట్లా కదిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ రోటి పచ్చడికి ఏదైతే మసాలా మనం సిద్ధం చేసాం వేపించి దాన్ని వేసేసాం. మొక్కా చెక్కలాగా చేయాలి, మెత్తగా పౌడర్ అవ్వకూడదు. మొక్కా చెక్కలా చేసుకుని ఆ తర్వాత ఒకసారి స్పూన్తో దాన్ని కదిపేసి అందులో వేపించిన వేరుశెనగ పప్పులు వేసేసి తిప్పేయాలి. ఉప్పు లేని చప్పదనం లేకుండా కొంచెం తేనె వేస్తాం. తీపి రాదు కానీ టేస్ట్ బాగుంటుంది తేనె వేస్తే కొంచెం. ఆ తర్వాత మామిడికాయ తురుము, అలసందల ముక్కలు ఉడికించుకున్న వాటిని ఇందులో వేసేసాం. మూత పెట్టేసి ముక్కా చెక్కలాగా ఒక తిప్పు తిప్పాలి. ఫైనల్ గా పచ్చడికి తాలింపు. చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు ఈ 2 కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు ఈ తాలింపుని అలసందకాయల పచ్చడికి అట్లా కలిపేస్తాం. ఇక అలసందకాయ పచ్చడి సిద్ధమైంది. చూసారు కదండి. మరి సాధారణంగా ఈ మధ్యకాలంలో అందరికీ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ని డాక్టర్ గారు ఆరోగ్యం మరియు రుచిని 2 కంబైన్ చేసి మనకు అందిస్తున్నారు. సహజంగానమ్మా మనం ఏళ్ళు ఇరిచినప్పుడు జాయింట్స్ లోంచి సౌండ్లు వస్తుంటాయి. అందులో ఉన్న ఎయిర్ ఒక్కసారి బయటికి రిలీజ్ అవుతుంది. అందుకని సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా మోకాళ్ళ మధ్యలో కూర్చున్నటప్పుడు, లేచేటప్పుడు, టక్కన నడిచేటప్పుడు టక్ టక్ అని సౌండ్లు వస్తుంటే నాకేమన్నా బొక్కలకి ఏమైనా అయిందేమో, ఎందుకు ఎంత బాగా మోగుతానని చాలా మంది భయపడుతూ ఉంటారు. కాస్త అట్లా శబ్దాలు వచ్చే వారికి అక్కడ కొంచెం జిగురోత్పత్తి పెరగటానికి, మోకాల భాగంలో వాక్యూమ్ బబుల్స్ లాంటివి కాస్త ఉంటే కూడా బాగా తగ్గటానికి, హెల్దీగా మోకాల భాగం అవటానికి సులభమైన వ్యాయామాలు ఉంటాయమ్మా. ఇప్పుడు పాదాన్ని కాస్త కదుపుతూ ఉంటే మోకాల దగ్గర మూమెంట్ వస్తుంది. వెనక్కి ముందుకు కదిపితే చాలు మోకాల దగ్గర మంచి వ్యాయామం అవుతుంది. ఇలాంటి వాటిని 2 న్యాచురల్ గాను మోకాళ్ళ మధ్యలో శబ్దాలు తగ్గడానికి ఉపయోగపడే ఉన్నాయి. చూడండి, అవి మోకాళ్ళల్లో శబ్దాలు తగ్గడానికి ఉపయోగపడే 3 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా కుర్చీలో కూర్చుని నడుము లైన్గా పెట్టిన తర్వాత ముందుగా కుడికాలని పాదం నేల కానిస్తాం, మడం పైకి లేపుతాం. ఇక వేళ్ళు నేల కాలిన తర్వాత మడ భాగాన్ని కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అట్లా కదుపుతూ ఉండాలి. ఆ రకంగా చేయటం ద్వారా మోకాల భాగం దగ్గర ఉండే లెగమెంట్స్ కానీ, టెండన్స్ కానీ, పాద భాగంలో ఉండేవి కానీ, కండరాలు కానీ బాగా బలపడతాయి. కొన్నిసార్లు ఇలా చేసిన తర్వాత ఈసారి ఎడమ పాదం వేళ్ల మీద ఆనించి మడాన్ని పైకి లేపి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, ఆ రకంగా ఏరేవైతే జాయింట్స్ లో పేరుకొని కొద్ది ఎక్కువ శబ్దాల కారణమవుతుందో తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక 2వ వ్యాయామంగా కుడికాలను పైకి గాలిలోకి లేపి క్రాస్గా మడం పెట్టాలి. మడమని అట్లా ట్విస్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత క్రాస్గా కింద నుంచి పైకి స్ట్రైట్గా కాలుని అట్లా లేపాలి. క్రాస్గానే మళ్ళీ వెనక్కి బెండ్ చేయాలి. మళ్ళీ స్ట్రైట్ చేయాలి, క్రాస్గా మళ్ళీ బెండ్ చేసి మడవాలి. ముందు లోపల భాగం చేసిన తర్వాత ఆ తర్వాత వెలుపల భాగానికి కాలుని అట్లా క్రాస్గా చేసి కుడి కాలుతోనే పైకి చాపటం, లోపలికి మడవటం చేస్తామన్నమాట. ఆ తర్వాత ఎడమ కాలుని పైకి లేపి మడాన్ని క్రాస్గా బెండ్ చేసి లోపలికి ఫోల్డ్ చేయటం, స్ట్రైట్గా చాపటం, మళ్ళీ ఫోల్డ్ చేయటం, మళ్ళీ స్ట్రైట్గా చాపటం, ఇలా చేయాలి. డైరెక్షన్ మార్చి కొద్దిగా వెలుపల వైపుకి కాలుని
అట్లా మళ్ళీ సైడ్కి స్ట్రైట్గా చాపటం, లోపలకు మడవటం. ఈ విధంగా ఒక 8-10 సార్లు చేస్తాం అన్నమాట. ఇక మూడో వ్యాయామంగా చివరిగా కుర్చీలో కూర్చున్న తర్వాత నడువు నానించేసి ఎడమ కాలిపైన కుడి కాలు వేసేసి 2 పాదాలు అట్లా కలిపి లాక్ చేస్తాం. ఆ తర్వాత 2 కాళ్ళను కలిపి కాళ్ళను స్ట్రైట్గా చాపటం, 2 కాళ్ళను కలిపి అట్లా మోకాళ్ళ దగ్గర నుంచి ఫోల్డ్ చేయటం, మళ్ళీ స్ట్రైట్గా చాపటం, మళ్ళీ ఫోల్డ్ చేయటం. ఇది మోకాలు వ్యాయామాల్లో చాలా మంచి వ్యాయామం అన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసినందువల్ల మజిల్స్లో కూడా ఎక్కువ కదలికలు వస్తాయి. అందుకని మజిల్స్ మోకాళ్ళ భాగంలో ఉండే దృఢపడటానికి, కాలు గుత్తి భాగం పైనుంచి పిక్క మోకాళ్ళ భాగం వరకు కండాలన్నీ దృఢపడటానికి ఇది ఒక మంచి వ్యాయామం. మోకాళ్ళ భాగంలో కాస్త శబ్దాలు తగ్గటానికి, జిగురుత్పత్తి పెరగటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇట్లా 15-20 సార్లు మొదట్లో చేసి క్రమేపీ పెంచుకుంటూ వెళితే ఒక 40-50 సార్లు అట్లా చేస్తూ ఉంటే మోకాళ్ళకి చాలా మంచిది. చూసారు కదండి, మరి మనందరం కూడా మోకాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలన్నా, ఆ శబ్దాలు అవి రాకుండా ఉండాలన్నా, అవి బలపడాలన్నా కూడా కొన్ని వ్యాయామాలు ప్రత్యేకించి చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు చూపించిన వ్యాయామాల్ని ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మరి మిల్లెట్ జావలు తయారు చేసుకునేటప్పుడు ఆ మిల్లెట్స్ని రవ్వగా చేసేసి వాటిని నీళ్ళలో వేసి ఉడికిస్తారు. అందులో ఎంత ఉప్పు, కారం, కాస్త మసాలా పొడి, కొద్దిగా వాసన రావడానికి కొంచెం వేసేస్తారు. నిమ్మరసం, పులుపు ఏదో, చింతపండు ఏదో వేస్తుంటారు. కామన్గా ఇదే పద్ధతి జరుగుతుంది. మరి ఉదయం పూట మిల్లెట్ జావలు ఎందుకు ఇస్తున్నాము ఆరోగ్యాలయములు అంటే, సాధకులు 8:30 గంటల నుంచి ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. తొట్టి స్నానాలు, మసాజులు, స్టీమ్ బాతులు, మడ్ బాతులు, ఇట్లా ట్రీట్మెంట్స్కి. మరి పొట్ట నిండా ఏదైనా కాస్త మొలకలు, పండ్లు, రకరకాలుగా ఇంకేమైనా సాలడ్స్ ఇవన్నీ తినేళ్తే ఎక్కువ సమయం పడుతుంది. తినేలాగా తొట్టులో పడుకోవడం కానీ ఈ ట్రీట్మెంట్ కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది, మంచిది కూడా కాదు. కానీ ఏదైనా లిక్విడ్ డైట్ ఇస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో, పావు గంటలో తాగెళ్ళిపోవచ్చు. పొట్టకి శ్రమ లేకుండా ఉంటుందని మిల్లెట్ జావాలు ఇక్కడ తయారు చేసి ఉదయం పూట అందరికి ఇస్తూ ఉంటాం. ఇక్కడ 2 రకాల జావాలు తయారు చేస్తుంటారు. ఒకటి మిల్లెట్ జావా హాట్ వర్షన్, రెండోది స్వీట్ వర్షన్, తీపిగా ఉండేది. రోజుకి ఒక వెరైటీ మిల్లెట్ను ఉపయోగిస్తారు. ఈ రోజు కొర్రలు మిల్లెట్స్ ఉపయోగిస్తే రేపు సామలు, ఇంకో రోజు ఓదలు, ఇంకో రోజు అరికెలు, ఇంకో రోజు ఇట్లా 6-7 రకాల మిల్లెట్స్ని ఇట్లా రోజుకు ఒక రకం మార్చిస్తాం. ఇక దీన్ని ఎలా తయారు చేస్తారు? ఈ మిల్లెట్స్ని కొద్దిగా రవ్వగా చేసుకున్న వాటిని ఇందులోకి మనం ఎక్కువగా వాడేది టమోటా పేస్ట్ ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనితో పాటు క్యారెట్లు, టమోటా, సొరకాయ ఇలాంటి 3 కూడా గ్రైండ్ చేసేసి జ్యూస్ తీసి ఆ జ్యూస్ని మిల్లెట్ జావలో ఉడికించేటప్పుడు పోస్తారు. వీటితో పాటు బీన్స్ ముక్కలు కానీ, క్యారెట్ ముక్కలు ఇలాంటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మధ్య మధ్యలో తగలటం కోసం అట్లా వేస్తారు. ఇవన్నీ బాగా ఉడకనిస్తారు. ఇందులో మనకి టేస్ట్గా ఉండటం కోసం కాస్త నిమ్మరసం, ఉప్పు లేని లోటు కవర్ చేయడానికి కొంచెం మామిడికాయ పొడి, ఇట్లాంటి చింతకాయ పొడి కానీ ఇట్లాంటి పొడులు వేస్తాం చప్పదనం పోవటానికి. కొంచెం తీపి కోసం కొంచెం చెరుకు పానకం వేస్తామండి ఇందులో. తీపి రాదు కానీ చప్పదనం పోతుంది. కొద్దిగా గుమ్మగుమ్మలాడటం కోసం కాస్త ధనియాల పొడి, జీలకర్ర ఇట్లాంటివి ఉంటాయి కదా మనకి మసాలా పొడి, ఈ పొడి అందులో వేస్తారు. దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చక్కగా మరగనిచ్చి కొత్తిమీర వేసేసి దింపేస్తారు. కాస్త స్పైసీగా తాగాలనుకుంటే కారంగా ఇట్లా ఉంటుంది అనమాట ఈ జావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.